ఇంకొక రకమైన మనస్సాక్షి ఉందండి. ఇది చాలా ప్రమాదకరమైనది. దాని గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. చూడండి 3వ వచనం. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వాత పెట్టారు. కొంతమంది వారి మనస్సాక్షి ప్రేరేపించిన వాటిని ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు. తప్పంటారు, మళ్ళీ చేస్తారు. చివరికి అది అలవాటు అయిపోద్ది, కానీ అందులో పశ్చాత్తాపం ఉండదు. పొద్దున తప్పు అని చెప్పడం, సాయంత్రం మళ్ళీ అదే పాపంలో బయటికి రావటం, ఇది ఎంతోమంది జీవితాల్లో చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మీ మనస్సాక్షి ఒప్పించినా ఒప్పుకోను తప్పన్న తర్వాత దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నారా? మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ చేస్తూ చివరికి మొద్దుబారిపోయిన పరిస్థితుల్లోకి మనస్సాక్షి